హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేనైతే నెత్తల కర్రీ చేస్తాను. ఛానల్ పెట్టిన ఫస్ట్ లో అయితే ఈ నెత్తల కర్రీ చేశాను. చాలా మంది చూసారు, కామెంట్లు కూడా పెట్టారు బాగుందని. ఇంక ఇప్పుడైతే నెత్తల కర్రీ అయితే మళ్ళీ చేస్తాను. అస్సలు నేను ఊహించలేదండి ఇవాళ నెత్తల కర్రీ వండుతాను అనేసి. ఇదైతే సండే రోజు చేశాను. చికెన్ అయినా మటన్ అయినా ఏమైనా తెచ్చుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా ఏదో ఒకటి వండదు అని కిచెన్ లోకి వెళ్ళేసరికి ఇంకా నెత్తల డబ్బా అయితే కనిపించింది. ఇంక వెంటనే నెత్తల కర్రీ చేసిద్దాం అనేసి అయితే నేను ఇంకా ప్రిపేర్ అయిపోయాను. సింపుల్ గా చేసుకుంటాను, ఎక్కువ మసాలాలు ఏమైనండి. నేను ఏ కూర ఉన్నా కానీ అంతే అండి, సింపుల్ గా చేస్తాను, ఎక్కువ మసాలాలు వేయను. ఎందుకంటే మసాలాలు వేస్తే మనం వండిన కూర ఫ్లేవర్ అనేది రాదు, ఇంకా మసాలాల ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. అందుకని తక్కువ మసాలాలు వేసి వండుకుంటే ఇంకా మనం ఏం కూర వండుతానో అదే ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువ మసాలాలు వేయను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఈ మధ్య నేను ఫన్నీ వీడియోస్ ఇంకా వంట వీడియోలు పెడతాను కదా, ఇంకా ఏవైతే మీకు నచ్చాయో అవి కామెంట్ చేయండి. అంటే అవి ఇవి రెండు పెడతాను. ఏవి నచ్చితే ఎక్కువ ఎవరు ఏవి చూస్తే అవే కంటిన్యూ చేద్దాం అనేసి అయితే అనుకుంటాను. ఇంకా అందుకని చెప్పి ఇంక వీడియోలు చేస్తాను. ఇక్కడైతే నెత్తల కర్రీ అయితే సింపుల్ గానే చేశాను, మీకు చూస్తుంటే అర్థమైపోద్ది. ఇంకా ఈ ప్రాసెస్ అయితే ఏం చెప్పను నేను. ఇంకా అలాగే ఇప్పుడు వర్షాకాలం కదా, వేడి వేడి అన్నంలోని ఇంక ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కానీ వర్షాకాలంలోనే వేడి అన్నంలోనే పెట్టుకొని తింటే ఇంకా మనం ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాం కదా. ఇంకా అలాగే వర్షాకాలం అయితే మంచి మంచి ఊర్లో అయితే పళ్ళు దొరుకుతాయి. అవే నేరేడు పళ్ళు, బలుసు పళ్ళు, ఇంకా అలాగే నెక్కిన పళ్ళు అన్ని కాస్తాయి కదా. మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళమే. మీరు ఎవరైనా అవన్నీ తింటే కామెంట్ చేయండి, నాకు ఎందుకు ఇప్పుడు అవి గుర్తొచ్చాయి. ఇంకా బాగా ఆకలేస్తుందండి. ఉదయం అంబలు తాగాను, టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా వేడి వేడిగా నెత్తల కర్రీ అయితే ఉడికిపోయింది, నోరు ఊరిపోతుంది. ఇంకెప్పుడెప్పుడు తిందాం అనేసి ఇంక పోయి దగ్గర నిల్చొని అయితే ఇంక మీకు చూపించేస్తాను తినేసి. ఇంకా అస్సలు ఆగలేకపోతాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.